ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని పత్రికలైనటువంటి రోతనాడు బూతు జ్యోతుల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి రాతల్ని ఈరోజు రాశారో మనం చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 417. అమావాస్యకో పౌర్ణానికో బయటకు వస్తూ ఉంటాడు. నెలలో ఒక 2 సార్లు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సొల్లువాగుడు వాగి వెళ్తూ ఉంటాడు. నిన్న ఇక భరించను, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు, దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే ఊరికే ఉండం, జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా క్లాస్ తీసుకున్నారట, ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా, క్రైమ్ చేసినాడు గురించి నేను చెప్పాలా, సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా? క్రైమ్ ఎవడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎందుకంటే నీలాగా ఎవడో కాళ్ళు ఆడు కాళ్ళు ఈడు కాళ్ళు పట్టుకొని రాజకీయంగా ఎదగాలని ఆయన ప్రయత్నించలా. మగాడిలాగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు కాబట్టి తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు నువ్వు అట్లా కేసులకు భయపడే కదా నువ్వు కూడా చంద్రబాబు నాయుడుకి రోజు ఊడికం చేస్తుంది. ఏమన్నా చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే కేసులు పెడతాడని నీకు భయం. అందుకనే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కాళ్ళు నువ్వు పట్టుకుంటున్నావు. ఇది నన్ను అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానపరచడమే. బీజేపీ వాళ్ళు కూడా ఖండించకపోవడం బాధేసింది. పవన్ ఏమైనా అనేయచ్చు, మనం ఏదైనా అంటే కులం ప్రాంతం గుర్తొస్తాయి. అసలు నువ్వే కదా మాట్లాడింది. ఏది కులం అనే భావన మీకు లేకపోతే ఎలా, మతం అనే భావన మీకు లేకపోతే ఎలా? ఐఆమ్ అపాల బిలా ఉలోచుకులు కిల్ సిక్కు సనాతిని ఏదో అన్నావు కదా, అది నాకు నీ భాష నాకు రాదులే, అందుకనే బూజులు బుల్లి కిచ్కిచ్కి అంటావు కదా ఏదో అంటే అన్న అపాలజీ. ఎవరు మరి మతం గురించి మాట్లాడింది? మతాల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నించింది ఎవరు? మీకు రాష్ట్రం అనే భావన లేదు, దేశం అనే భావన అస్సలు లేదు, కనీసం కులం అనే భావన అన్నా లేదా? మన కులం వాళ్ళు కూడా నాకు ఓట్లేరా అని చెప్పి కులాన్ని రెచ్చగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ నువ్వు కదా. అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవా? ఎవడి మీద ఎత్తున్నావు? నీ జనసేన కార్యకర్తల మీద ఎత్తున్నావా? నీ జనస అంటే నిన్ను ఎవరు క్వశ్చన్ చేస్తే వాడి మీద నువ్వు తోలు తీస్తా తాట తీస్తా అంటావా? ఇక్కడ చూడండి, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం. ఎవడని తీస్తావు తాట? ఏమంత తేటగా ఉందా నీకు? ప్రతి ఒక్కరిని తాట తీస్తా, చంద్రబాబు నాయుడు వెళ్ళి తాట తీస్తా అని చెప్పి మాట్లాడరాపు. తోలు తీసి 2 రోజులు ఎవడతాడు, నిన్ను కూడా లోపలేస్తాడు. అంటే నిన్ను ఎవడు క్వశ్చన్ చేస్తే వాడు నీకు పేటీఎం గాళ్ళు, మీ పార్టీ వాళ్ళకి. జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే వాళ్ళు పేటీఎంలే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు నీకు పేటీఎంలే, జనసేన వాళ్ళు నీ కార్యకర్తలు నీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు నీకు పేటీఎంలే. దారిని పోయే దానయ్య నీకు ప్రొఫెసర్ నాగేశ్వర్, దారిని పోయే దానయ్య. మరి దారిని పోయే దానయ్య మీద ఎందుకు కేసులు పెడతా? ఆయన మరి పట్టించుకోకూడదు కదా దారిని పోయే దానయ్య అయితే. రెండో అంశం వచ్చేటప్పటికి, నేను కమాండర్ని, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. నువ్వు మాత్రం అడ్డమైనవన్నీ వాగొచ్చు. ఏమయ్యా అడ్డదిడ్డం వాగుడు వాగుతున్నావు, నిన్ను మాత్రం ప్రశ్నించకూడదంట. ప్రశ్నిస్తే కేసులు పెడతావు. ఇదేనా రాజకీయం? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అంటున్నావు? ఏం ధైర్యంగా అడిగే దమ్ము లేదా? బీజేపీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేదని ఏం కొడతారేం నల్లేవు నిన్ను? ఏం అడగడానికి ఏడకొచ్చి మాట్లాడుతుంది దేనికి? నువ్వేమన్నా అంతకుముందు కేంద్రంతో చెప్పి తాట తీపిస్తాను, ఒక్కొక్కరిని ఆటాడిస్తా అన్నావు. మరి అందుకనే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వెళ్ళి జగన్ గారి మీద అడిగామేమో అని చెప్పి డౌట్ అందరికీ. అయినా మరి ఇది లీక్ ఎట్లా అయింది అమిత్ షా దగ్గర నువ్వే అంటావు. మరి ఆ మీటింగ్లో ఉంది మీరు ముగ్గురే కదా. అమిత్ షా గారు అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఫోన్ చేసి లీక్ చేయడుగా, నువ్వైతే ఫోన్ చేసామన్నా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి లీక్ చేయలేదుగా. మరి ఇంక అక్కడ ఉందో నాదెండ్ల మనోహరే కదా. మరి ఈ మతలబ్ ఏందో చెప్పాలి. 2, సివిల్ సప్లైస్లో అక్రమాలు చేస్తుంటే ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడికి లీక్ చేస్తున్నాడని నువ్వే చెబుతున్నావు. అంటే సివిల్ సప్లైస్లో అక్రమాలు జరుగుతుంటే నోరు మూసుకొని నువ్వు ఎందుకు కూర్చున్నావు? లీక్ చేసినాడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ రోజు సీజ్ ద షిప్ అన్నావు కదా, 1.5 year అయింది. షిప్ పోయింది, బియ్యం పోయినాయి, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎక్కిచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. 6 నెలలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్, వెళ్ళటం రావటం. ఏం చేసావు? ఏం పొడిచావు? 2, ఏదైతే కులాల మధ్య చిచ్చు, మీరు పెట్టినంత దారుణమైన కులాల మధ్య చిచ్చు ఎవడన్నా పెట్టాడు ఈ రాష్ట్రంలో? ఎక్కడో రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి ఒక పాలుడు ఇంకేదో వాళ్ళకి 2 కుర్రాల మధ్య జరిగినటువంటి దానికి ఏదైతే కులాన్ని అంటగట్టి రాజకీయంగా వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నువ్వు చంద్రబాబు నాయుడు కాదా? అదేవిధంగా ఏదైతే పిచ్చివాగుడు వాగినటువంటి మెంటల్ డాక్టర్ విషయంలో కులం కార్డు తీసుకొచ్చింది మాట్లాడింది మీరు కాదా? ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డ్రైవర్ అంశాన్ని కులం కార్డు తీసుకొని వచ్చి ఏదైతే రాజకీయం చేసింది మీరు కాదా? నువ్వు అసలు ఏం మాట్లాడుతావు నీకన్నా అర్థం వద్దా? గజనీ కళ్యాణ్ అని పెట్టుకో, పవన్ కళ్యాణ్ పేరు తీసేసి నువ్వు గజనీలానే మాట్లాడుతున్నావు. వచ్చాం అపరిచితులు లెక్క. ఇప్పుడు ఏం మాట్లాడతావు నీకే అర్థం కాదు. ఓ పక్క విజయ్ సీఎం అవడంతో నాకు అసూయ పెరిగింది అంటున్నావు. సిగ్గులేదు చెప్పుకోవడానికి. అసూయ పెరిగిందని అసూయ వేస్తుందంట. మొన్న ఏమన్నావు?
ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడేంది అన్నావు, ఇప్పుడేం అసూయ అంటావు. నీ జీవితంలో నువ్వు సింగిల్గా ఎమ్మెల్యే కాలేవు, ఆయన సింగిల్గా ముఖ్యమంత్రి అయ్యాడు పార్టీ పెట్టి. నేను మాత్రం ఇంకో 15 సంవత్సరాలు బానిసత్వం చేస్తా అని చెప్పకనే చెబుతున్నాం. 15 సంవత్సరాలు తెలుగుదేశానికి ఊడిగం చేయడానికి నేను రెడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మొన్నటిదాకేమో రెచ్చగొట్టి అధికారంలో లేనప్పుడు అధికారం కోసం చవటల్లారా, దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా, ఎదవల్లారా, ఈ కదా నువ్వు వాగిన వాగుడు. రోడ్ల మీద చొక్కా ఇప్పదీసి కొట్టిస్తా, ఒక్కొక్కరిని పేకబిసికి సంపేస్తా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి నువ్వు ఆల్రెడీ వెళ్ళి తెలుగుదేశం వాళ్ళ సంకలో దూరి అవతలాడు ప్రశ్నిస్తే మాత్రం నీకు బాగా కోపం వస్తుంది, లేకపోతే జర్రం వచ్చింది. మరి ఈ కోపం ఏందో ఈ జర్రం ఏందో అర్థం కాదు. అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్పారు, ఏదైతే అధికారం ఇచ్చి చూడు ఎవడి నిజస్వరూపం ఏంటో బయటపడిద్దని. ఈరోజు అధికారం ఇచ్చి చూసినాక కదా పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయటపడింది. అధికారం రాకముందు వేసినటువంటి డ్రామాలు, సుగాలి ప్రీతిని రాజకీయంగా సుగాలి ప్రీతి గారి అంశాన్ని వాడుకొని నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నావు. 2 సంవత్సరాలు అయింది, నువ్వు వెళ్ళి మాదాపూర్లో పడుకున్నావు. ఏమైంది సుగాలి ప్రీతి గారికి న్యాయం? ఎందుకు ఈరోజు నువ్వు నోరు మెదపట్లేదు? అధికారంలోకి రాకముందు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి గాలి కోతలు కూసావు కదా. ఇప్పుడు అధికారం ఇచ్చి చూసినాక అసలు నీ రంగు ఈరోజు బయటపడిందని చెప్పి ఈరోజు మీ జనసేనల్లో అంటున్నారు. అధికారంలోకి రాకముందు నీ అభిమానుల్ని, నా అభిమానుల్ని ఏమన్నా టచ్ చేసి చూడమని చెప్పావు. కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు ఇప్పుడు, కుక్కలు కొట్టినట్టు. నువ్వు వెళ్ళి విశ్వాసంగా ఉన్నావు చంద్రబాబు నాయుడు దగ్గర. నిన్నేమో నీ జనసేన కార్యకర్తల్ని కుక్కలు కొట్టినట్టు కొట్టి ఏటాడుతున్నారు, ఎక్కడికక్కడ నరుకుతా ఉన్నారు, ఎక్కడికక్కడ మహిళల వీడియోలు తీస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం 15 ఏళ్ళు బానిసత్వంగా విశ్వాసంగా ఉంటానని సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నావు. ఇది పవన్ కళ్యాణ్ అసలైనటువంటి నిజస్వరూపం. చీపు లిక్కర్లో కూడా కక్కుర్తంట. ఇది చీపు ప్రభుత్వం, చీపు లిక్కర్ను కూడా మింగేసేటటువంటి ప్రభుత్వం. అధికారులు మామూళ్ళు, డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ 99 రూపాయల బ్రాండ్లపై వసూళ్లు. ప్రభుత్వం అసలు ఉద్దేశానికి తూట్లు. ఏంది ప్రభుత్వం అసలు ఉద్దేశం? నీకు రాయటానికి కొద్దిగా సిగ్గుందా? పేదల జేబులకు చిల్లు పెట్టకూడదనే సానుకూల ఉద్దేశంతో ప్రభుత్వం క్వార్టర్ మందు 99 రూపాయల ధరతో కొన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో తెచ్చింది. ఏంది? సానుకూల ఉద్దేశంతో తెచ్చిందంట, పేదల జేబుకు చిల్లు పడకూడదని. ఎందుకు రూపాయికి ఇవ్వచ్చుగా, ఇంకా సానుకూల దృక్పథంతో, లేదా సరిగ్గా 50 రూపాయలకి ఇవ్వచ్చుగా సానుకూల దృక్పథంతో. చీపు బ్రాండ్లను తీసుకొని వచ్చి నారావారి నాటు నకిలీ మందుల్ని రాష్ట్రం అంతా అమ్ముతూ 99 రూపాయల దాంట్లో పెట్టి ప్రజల ప్రాణాలను తీస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ దాంట్లో కూడా కక్కుర్తి పెడుతున్నారంటే ఇంక ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం చూడండి. క్షేత్రస్థాయిలో ఈ బ్రాండ్ల మద్యం హాట్ కేకుల్లో అమ్ముడవుతుంది. ఈ డిమాండ్ను కొంత అధికారులు క్యాష్ చేసుకుంటున్నారు. క్వార్టర్ 99 రూపాయల బ్రాండ్ ధర తక్కువ కావడంతో వాటికి భారీ డిమాండ్ ఉంది. సో దాని డిపోల అధికారులు తమ నచ్చిన వారికి అమ్ముతున్నారు. దీనికోసం ఒక్కో కేసు 100 రూపాయలు చొప్పున మామూలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 18% అమ్మకాలంట. ప్రస్తుతం మద్యంలో కొత్తలో క్వార్టర్ 99 రూపాయల బ్రాండ్లు, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన కొత్తలో క్వార్టర్ 99 రూపాయల బ్రాండ్లు రాష్ట్రంలోకి వచ్చాయి. నాణ్యమైన మద్యం కేవలం 99కే లభిస్తుండటంతో వినియోగదారులు వాటిని భారీగా కొనుగోలు చేశారంట. ఇది 99 రూపాయలకు మీరు ఇస్తుంది నాణ్యమైన మందా? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మందు నాణ్యమైంది కాదు. 99 రూపాయలు కాదు, మీరు తాగే పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా నాణ్యమైన మద్యం కాదు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం అలాంటి చోట్ల తయారు చేసి నారావారి నాటు నకిలీ సారాని ఆ బాటిల్లో నింపుతా ఉన్నారు. ఒకసారి తాగే వాళ్ళని అడిగిరండి. అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు ఇదే 99 రూపాయల పేరుతోనో లేదంటే ఇంకా వేరే బ్రాండ్లో అడ్డదిడ్డమైనటువంటి దాంట్లో నాటు సరుకు కలిపి అమ్మి ఈరోజు ప్రజల ప్రాణాలను తీస్తా మళ్ళీ ఈరోజు 99 రూపాయలకి నాణ్యమైన అమ్ముతున్నామని చెప్పి సిగ్గు లేకుండా ఎట్లా రాసుకుంటున్నాం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. మొన్నటిదాకా 30% ఇదే ఉండేదంట, ఏది 99 రూపాయల మంది అమ్మేదంట. ఇప్పుడు అది 18%కి చేరిందంట, అంటే తగ్గించారని. సో నకిలీ సరుకు ఎక్కువ వెళ్తుంది కదా, ప్రతి 3-4 క్వార్టర్ బాటిల్కి 1 క్వార్టర్ బాటిల్ నకిలీ. అందుకని మీకు ఇది అమ్మకాలు తగ్గినాయి అని చూపిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. 20 సంవత్సరాల తర్వాత చచ్చిపోవాల్సిన వాళ్ళు తొందరగానే చచ్చిపోతారు. దయచేసి నాటు నకిలీ సారాని డైరీ తాగొద్దని చెప్పి మాత్రం మనవి చేసుకుంటా ఉన్నాం. రోజుకొక మంత్రుల చేతో, ఎమ్మెల్యేల చేతో, ఎమ్మెల్సీల చేతో ప్రెస్ మీట్ పెట్టించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చేసేటటువంటి కార్యక్రమం. దీనిలో భాగంగా ప్రతిరోజు బ్యానర్ ఐటమ్ వేపిస్తారు ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలో.
ఇప్పుడు రాజారెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ప్రజలు కూడా దయచేసి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్ అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజు వీళ్ళు విష ప్రచారం స్టార్ట్ చేశారు. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం ఆ రోజు స్టార్ట్ చేశారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన 25వ ప్రెస్ మీట్ ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ఓన్లీ తాడేపల్లిలో పెట్టిందో 25వ ప్రెస్ మీట్. ఆయన సుదీర్ఘంగా మావిగన్తో పాటు తెలుగుదేశం హత్య రాజకీయాలని ఒక ఆర్డర్లో ఎప్పుడెప్పుడు ఎలా జరిగినాయి అనేది ఆయన వివరిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే గన్ కల్చరు ఇవన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాత దాని మీద దాంట్లో ఒక్క పాయింట్ తప్ప మిగిలిన లేలు మాట్లాడలే. దాంట్లో కేవలం రాజారెడ్డి గారి దాని మీద మాట్లాడుతున్నారు. అది కూడా రాజారెడ్డి గారిని చంపించినటువంటి పేర్ల పార్థసారథి అనేటటువంటి నరహంతకుడి చేత మాట్లాడిచ్చారు, ఏదైతే డిబేట్లు పెట్టించారు. మరి సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పాయింట్లు అడిగాడు కదా. బాలకృష్ణ టక్క టక్ టక్ అని ఎలా కాల్చాడు, ఆ బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్ని ఏదైతే సాక్షిగా ఉన్న వాచ్మెన్ ఎలా చనిపోయాడు, మరి దీని మీద ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టట్లా? దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించండి బాలకృష్ణతో. ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో చెప్పించండి. మగాళ్ళు అయితే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి ఆ రోజు టకాని కాల్చింది నువ్వా లేదంటే మీ ఇంట్లో వాళ్ళ, ఏం జరిగింది, తర్వాత మెంటల్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం చెప్పించండి. వంగవీటి రంగా గారి కొడుకు మీ పార్టీలోనే ఉన్నాడుగా. అవునవును మా నాన్నని తెలుగుదేశం చంపిందా లేదా చెప్పించమనండి. ఇప్పుడు పింగళి దశరథరామ్ గారిని ఇలా అనేక మందిని చంపించి ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ఈరోజు సిగ్గు లేకుండా ఈ మంత్రులు పనికిమాలిన మంత్రులతో ఒక్కడ కూడా పనికి వచ్చేవాళ్ళు లేడు. దాంట్లో ఒక్కడ కూడా ఒక్క శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టలేడు. 5 నిమిషాలు ఆ శాఖ గురించి చూసుకోకుండా ఒకళ్ళు వచ్చి మంత్రిని మాట్లాడమనండి. వీళ్ళతో మాట్లాడించి ప్రతిరోజు టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. మావిగన్ అనేది బాగా గుచ్చుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కింద నుంచి పై దాకా మామూలు గుచ్చుకోవాలా. అందుకనే ఎక్కడికక్కడ రక్తస్రావం అవుతున్నట్టుంది. నోటికి ఏదో వస్తే అది వాగుతూ ఉన్నారు. వాగండి ఇంకా 2 ఏళ్లే, ఇంక ఎలక్షన్ మూడు వచ్చేసింది. ఈ 3 ఏళ్ళ తర్వాత మీ భవిష్యత్తు ఏంటో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పటికే ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలా. ఇక్కడ చూస్తే జంగిల్ రాజు పాలన. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. కొద్దిగా సిగ్గు ఉండాలి పెట్టే వాళ్ళకి. ఇకనైనా మనుషులాగా ప్రవర్తించమని చెప్తా ఉన్నా. కోటి పరిశ్రమలు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల స్థాపన లక్ష్యంగా సీఎం స్పష్టీకరణ. రాష్ట్రంలో 20,77,000 సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, కనీసం 1 కోటి ప్రారంభించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో చంద్రబాబు వ్యాఖ్యలు, అందుకు అనుగుణంగా కార్యాచరణ. నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఏమన్నా పొంతనుందా మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పేవన్నీ జనాల్ని ఏదైతే మభ్య పెట్టడానికి, జనాలందరినీ ఊరించడానికి, జనాలందరికీ ఆశ పెట్టి నువ్వు మాత్రం దాంట్లో ఆచరణ సాధ్యం ఏదీ కాదు. నువ్వు చెప్పింది సంపద సృష్టిస్తా ఎన్నికల ముందు నువ్వు చెప్పింది, ఎన్నికల తర్వాత పిల్లల్ని కనండి అదే మనకు సంపద. లేదు అప్పులు తీసుకురావడమే మనకు సంపద సృష్టి. ఇది తప్ప నువ్వు సంపద ₹1 సృష్టించింది చెప్పు. 99 రూపాయలకి ఉల్ఫా గాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీ గాళ్ళకి, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి భూములు అమ్ముతా సంపద సృష్టిస్తున్నావా? ఇప్పుడు చూడండి, 20 నెలలు అయిపోయినాక ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినాక 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పారు. 22 నెలలు అయినాక 22 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు 24 నెలలు అయింది కదా, 24 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. 1 కోటి మందికి ఇస్తాడంట. 1 కోటి మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసేస్తాడంట. 1 కోటి మంది, 1,00,000 మంది రాశారు దీంట్లో. అసలు ఉన్న ఎంఎస్ఎం యూనిట్లో నువ్వు వచ్చిన తర్వాత మూత పెడతా ఉంటే, నువ్వు వచ్చిన 18 నెలల్లో, మొదట అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 3,041 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. 39,327 మంది ఉపాధి కోల్పోయారు. ఇది నేను చెప్పలా, కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ జనవరి 25, 2026న ఏదైతే పార్లమెంట్లో చెప్పినటువంటిది. ప్రతి ఇంటికి ఒక భిక్షగాన్ని తయారు చేసేటట్టున్నావు నువ్వు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తను కాదు, మీరు ఈ అధికారంలో దిగిపోయేలోపు ప్రతి ఇంటికి ఒక భిక్షగాడు తయారైపోతాడు. ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొని వస్తున్నావు. ఆల్రెడీ రాష్ట్రంలో 4 కంపెనీలు ఈ మధ్యకాలంలో 6,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీలు మీ రాష్ట్రానికి ఒక దండం, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ భూములు కూడా వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయినాయి. కోకోకోలా అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద 1,200 కోట్లతో ప్రాజెక్ట్ అది వెనక్కి వెళ్ళిపోయింది.
అదేవిధంగా 1150 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ జిన్ఫ్రా కంపెనీ అనంతపురం జిల్లా తమ్మిసముద్రం దగ్గర వెనక్కి వెళ్ళిపోయింది. సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1146 కోట్ల ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అనకాపల్లి జిల్లా రాంబల్లి వద్ద జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 2700 కోట్ల ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా నిరుద్యోగ రేట్లో దేశంలో టాప్ ఉంటే నువ్వేమో ఇక్కడ వాగేటటువంటి వాగుడు, జనాలను మభ్యపెట్టేటటువంటి తీరు, చెప్పేదానికి చేసేదానికి కొద్దిగా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా మంచిగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇంకా పెద్దగా ఏడ్చేందుకు సిద్ధంగా ఉండు జగన్ రెడ్డి, త్వరలోనే మరో డిఎస్సి ఇవ్వబోతున్నాం. మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, ఇప్పుడు ఏడిపెందుకు మంత్రి లోకేష్ ధ్వజం అని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ఇది ట్వీట్ పెట్టాడంట. ఎవడు ఏడుస్తున్నాడు అంటే మీ డిఎస్సీలు, మీరు నిర్వహించిన డిఎస్సీల్లో అక్రమాలు జరిగినాయి. ఆ డిఎస్సి అనేది ఈరోజు డబ్బులు గుచ్చుకొని అమ్ముకున్నారు పోస్టులు, పేపర్ లీక్ అయింది, స్పోర్ట్స్ కోటాది తప్పుడు ఫేక్ సర్టిఫికేట్లతో వెళ్ళారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి సుదీర్ఘంగా విత్ డేటాతో విత్ ఆధారాలతో పెడితే మీరు మాత్రం వ్యక్తిగతంగా దాడులు. ఇప్పుడు అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, మీ దగ్గర పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, అది కూడా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఈ ఎగ్జామ్ నిర్వహించింది వాళ్ళే, ఎస్సీఆర్టీ. దీంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చిందని అడిగారు. ఎట్టొచ్చిందో చెప్పాలి కదా మీరు. చదువుకున్నాడు, తెల్లార్లు కష్టపడితే వచ్చిందని చెప్పాలి కదా మీరు. అది చెప్పడం లేదు, వ్యక్తిగతంగా ఎదురుదాడి. పైన నీట్ పేపర్ లీక్ అయ్యిద్ది, ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ అయ్యిద్ది. చాలా గొప్ప ప్రభుత్వం ఏ బాబు మీది, మామూలు ప్రభుత్వం కాదు. దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా దాడి, ఎటకారం. మేము ఎటకారం చేస్తే తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది అంటావు చూడు, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. తగ్గించుకుంటే మంచిది. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయితే నీకేమన్నా 200 సంవత్సరాల ఆయుష్ ఎవరుగా? నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయితే నీకేమన్నా 10 కాళ్ళను 10 చేతులే ఉండవుగా? ముఖ్యమంత్రి కొడుకు అయితే ఏమన్నా మమ్మల్ని ఏమన్నా ఇచ్చేస్తావా? భయపడిపోవాలా? అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో. నీ ఉడతూపులకి ఇక్కడ ఎవడో భయపడ్డన్న విషయం కూడా గుర్తుపెట్టుకో మిస్టర్ నారా లోకేష్. ఈ వార్త విని ఇంక మీరు దయచేసి మంచినీళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని అడగవద్దు, కొడతారు మిమ్మల్ని అడిగితే. కావాలంటే దాహం వేస్తే ఎట్టొగట్ట కొద్దిగా భరించండి, కానీ తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఊర్లో మంచినీటి సమస్య ఉంది అని అడిగితే పెట్ట వేస్తారు, మామూలుగా వేయరు. ఈ వార్త అదే పాప మన ఈనాడు కిరణ్ సిగ్గుతో రాసుకున్నాడు. మంచినీటి సమస్య చెబితే చెంపదెబ్బలు, సొంత పార్టీ కార్యకర్తపై కావలి ఎమ్మెల్యే జులుం, కావలి టీడీపీ ఎమ్మెల్యే అని రాయాలి మిస్టర్ కిరణ్. బరి తెగించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అని పెట్టాలి హెడ్డింగ్. ఇక్కడ కావలి ఎమ్మెల్యే అంటే ఏ ఎమ్మెల్యే? తెలుగుదేశం, జనసేన లేదా? పేరు లేదా? ఏ పార్టీ లేదా వాళ్ళకి? గ్రామంలో మంచినీటి సమస్యను వివరించిన సొంత పార్టీ కార్యకర్తపై ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఉదంతం ఇది. సొంత పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 3 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. అది కూడా మంచినీటి సమస్య గురించి అడిగితే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని చలంచెర్ల పంచాయతీలో వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఏదైతే దీని నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి సరిగ్గా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల 4 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీపురానికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సో అందరి ముందు అవమానకరంగా ఎమ్మెల్యేల మీద ప్రవర్తించాడు. ఈ సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి అంటే కావ్య కృష్ణారెడ్డికి కలవాలని నిర్ణయించుకొని ఆయన దగ్గరుండే వ్యక్తి ఫోన్లో సంప్రదించారు. ఆయన చెప్పినట్టుగా సోమవారం ఉదయం 7:30కి వెళ్తే 15 మంది వెళ్ళారంట. 11 గంటల దాకా కూర్చోబెట్టి తీర్చుకొని అప్పుడు బయటకు వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇది మంచినీళ్ళ సమస్య గురించి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయన మాట్లాడితే కిషోర్ అనేటటువంటి యువకుడిని మీద ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నేను ఎమ్మెల్యేని నన్నే ప్రశ్నిస్తావా అంటూ అందరి ముందు ఆ యువకుడు 3 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఆ సమయంలో గదిలో సుమారు 40 మంది తెదాపా కార్యకర్తలను అడ్డుకోలేదు. ఎందుకు అడ్డుకుంటారు వాళ్ళు కూడా కొడతానని భయం వేసి ఉంటుంది. ఈయన కొట్టినప్పుడు వాళ్ళని ఎందుకు కొట్టడం? బరి తెగించేశారు. జంగిల్ రాజు పాలన అంటే ఇదే. అసలు ఏం చేస్తున్నారు ఒక్కొక్కడికైనా సోయుందా? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో సోయుందా? మొన్నదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టారు, తర్వాత జనసేన కార్యకర్తలను కొట్టారు, ఆఖరికి మీ కార్యకర్తలు కూడా మీరు కొట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి మానసిక స్థితి ఎలా ఉందో చూడండి. ఇక పిచ్చోళ్ళని ఎన్నుకున్నట్టుంది. ఇది ఈవీఎం కదా ఎన్నుకుంది, మనం కాదు కదా. ఏం చేస్తాం? ఈ పిచ్చోళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయి ఇదిగోండి ఏమయ్యా ఇదే మిస్టర్ కావ్య కృష్ణారెడ్డి ఏమనంటే కేసులు పెడతావు అంతేగా. అంతకంటే నువ్వు బీకేది ఏముంటుందిలే. కానీ ముందు ప్రజలు రేపొద్దు నీ పదవిని ఎలా బీకుతారో దయచేసి కొన్ని రోజులు వెయిట్ చేయి. ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. నీ తెలుగుదేశం వల్ల నీకు బుద్ధి చెప్తారు. గోదావరి పుష్కరాల బాధ్యత నాదే అంటూ గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏదో టాస్క్ ఫోర్స్ చేశాడంట నిన్న పవన్ కళ్యాణ్.
ఇది చూడంగానే ఆశ్చర్యం కలిగింది. కొన్ని మాటలు కూడా గుర్తొచ్చినాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ సాక్షాత్తు అసెంబ్లీలో కాలుష్యం చాలా దారుణంగా ఉంది, ఎవరైతే ఈ పర్యావరణానికి సంబంధించిన ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి కానీ అధికారుల దగ్గరికి అనేక సార్లు ఈ సమస్యను తీసుకెళ్ళినా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి పవన్ కళ్యాణ్ అటర్ ఫెయిల్యూర్ అని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే చెప్పాడు. ఈయనేమో ఇప్పుడు ఏదైతే గోదావరిలో కాలుష్యం తగ్గించడానికి ఆ కాలుష్యం నివారణకంట టాస్క్ ఫోర్స్ చేస్తాడంట. ఇక ఎట్టుంటుందో తెలుసుగా మనకి, సీజ్ ద షిప్ లానే ఉంటుంది. షిప్ పోయింది, బియ్యం పోయింది, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎక్కించారు, మళ్ళీ బియ్యం వెళ్ళి మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ ఎక్కిస్తారు, మళ్ళీ పోయింది, మళ్ళీ వస్తుంది. పవన్ కళ్యాణ్ మాదాపూర్ టు ఏదైతే మంగళగిరి తిరిగినట్టుగానే షిప్ కూడా వెళ్తుంది వస్తుంది. ఈయన వల్ల ఉపయోగం లేదు, ఈయన అన్న మాటల వల్ల కూడా ఉపయోగం లేదు. రెండు, అటవీ శాఖ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఆ పర్యావరణ అటవీ శాఖ రెండింటికి సంబంధించి ఈయన లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ ర్యాంకు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్న ఈ పర్యావరణ శాఖకి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు. అంటే చంద్రబాబే చెప్పాడు నువ్వు అటర్ ఫెయిల్యూర్ అని. మళ్ళీ ఈయన ఇప్పుడు టాస్క్ ఫోర్స్ చేసి అసలు మనం చెప్పేదానికి మన మాటలేమో చాలా ఘనంగా ఉంటాయి. ఏది పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు, చేతలు చూస్తే చాలా శూన్యం, ఒక్కటంటే ఒకటి ఉండదు, సేమ్ సీదా షిప్లానే ఉంటాయి. సో ఫోటోలకు ఫోజులు ఇవ్వటం, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడిని మించిన డైలాగులు కొట్టిరావటం, ఇది తప్ప ఏమిటయ్యా మీ వల్ల ఉపయోగం బాలరాజు అన్నట్టుగా, ఏమిటయ్యా మీ వల్ల ఉపయోగం ఈ రాష్ట్రానికి? మాదాపూర్ టు మంగళగిరి జర్నీ ప్రజల సొమ్ము బొక్క తప్ప ఏమయ్యా మీ వల్ల ఉపయోగం? నేను అంటలేదయ్యా, మీ బోండా ఉమా అన్నాడు, మీ చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇదిగోండి విత్ ప్రూఫ్.